నమ శివాయ. భారతదేశంలోనే మొదటి శివాలయమైనటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు 2026 సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో ఆ యొక్క గ్రామ దేవత అయినటువంటి యాకారమ్మ గారిని ఈరోజు ఆమె పూజించి ఆమె కోరిక అనుమతి తీసుకొని ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభించడం ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రామ ప్రజలు అదేవిధంగా భక్తుల నుంచి ఉదయాన్నే గ్రామ దేవత అయినట్టు ఏకారమ్మ దేవతను ఆమెకి అభిషేకం చేసి ఆమె అనుమతి తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయం జరగాలని ఆమెకి ఎంతో అభిమానమైనటువంటి గ్రామం అయిన ప్రజలందరూ కూడా ఈరోజు అమ్మవారికి అభిషేకం జరిగింది. ఆ ఏకారమ్మను మేము ముఖ్యంగా కోరుకోవడం ఏంటంటే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మా యొక్క బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని కోరుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలో మొదటి శివాలయం అయినటువంటి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా గ్రామదేవత అయినటువంటి శ్రీ యాకారమ్మ దేవత వారి ఆనవాయితీగా వస్తున్నటువంటి కూడా ఆనవాయితీ ప్రకారంగా కూడాను ప్రప్రథమంగా మొదటి రోజు యాకారమ్మ అమ్మవారికి కూడాను అభిషేక కార్యక్రమాలు కూడా ముగిశాయి. దాని తర్వాత ఈరోజు నుంచి సాయంత్రం కూడా అంకురార్పణ మృత్సంగ్రహణంతో కూడా బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. రేపు పొద్దున అనగా 11వ తారీఖు కూడా మనకు ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు కూడా స్వామివారికి కూడా ప్రారంభమవుతాయి. కావున భక్తాదులందరూ కూడా వచ్చి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారిని కూడా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలదని కూడా కోరుచున్నాం. ఓం నమః.